దుర్గవారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇసుక తవ్వటం కొల్లిపర దాకా 3 తాడి చెట్లు లోతు అంటే 300 మీటర్ల లోతు ఇసుక తవ్వేస్తున్నారు. ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ రాబోయే రోజుల్లో వాటర్ అనేది విపరీతంగా భూగర్భ జల తగ్గిపోతుంది. ఇప్పటికే ఇక్కడ బోర్లు 1 ఇంచ్ పడిపోయినాయి. మొత్తం ముందు దాని గురించి ఆలోచించండి. ఎలక్షన్స్ సంగతి కాదు. ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. ఒక్క లారీ వెళ్తే పాతూరు నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా కానీ ర్యాంపులో నుంచి ఇసుక లారీ వచ్చి రోడ్డు మీదకి వచ్చేపాటికి రోడ్డు నీళ్లు కొట్టినట్టుగా తడిసిపోతుంది. ఇది మటుకు చాలా ముఖ్యమైన సబ్జెక్టు. ఆఫీసర్లు నిద్రపోతున్నారో తెలియదు. అసలు మైనింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయారా? బాగా ఆలోచించుకోండి. అది అంటే గతంలో ఇలాగే ఏమన్నా జరిగిందా? గతంలో ఎంత లోతు ఇసుక తీయలేదండి. ఇప్పుడు మటుకు విపరీతంగా తీస్తున్నారు. ఒక్క టిప్పర్కి వచ్చేది 20 టన్నులు లేకపోతే 18 టన్నులు, 30 టన్నులు 35 టన్నులు ఇసుక తీసేస్తున్నారు. అంటే దాని పరిస్థితి ఎలా ఉంది? ఒక్క లారీ వెళ్ళేటప్పుడు ఫోటో తీసుకొని మీరు వాట్సాప్లో పెట్టండి, అసలు మీకు అర్థమైపోద్ది. అంటే జేపీతో గతంలో ఇసుక తవ్వకాలు జేపీతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం. అసలు జేసీబీతో కాంట్రాక్ట్ మాట్లాడుకొని జేసీబీ వర్క్ ఇదివరకు ఎంత వర్క్ చేయలే జేసీబీలు. ఇప్పుడు మటుకు విపరీతంగా చేస్తున్నాయి జేసీబీలు. అంటే పర్మిషన్తోనే ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటారా? ఈరోజు పర్మిషనే, కానీ ఎంత విపరీతంగా ఇసుక మటుకు తీయలే. గతంలో కూడా పర్మిషన్స్తోనే వెళ్ళినాయి ఇసుక తవ్వకాలు. ఎప్పుడైనా ఆక్షన్స్ జరిగినాయి, మామూలుగా వెళ్ళినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన పర్మిషను అంత లోతు. అసలు మనిషి పొరపాటున కృష్ణా నది ఒక 10 సంవత్సరాల పాటు వరద వస్తే కానీ ఆ ఇసుక బూడదు. అంత విపరీతంగా శాండ్ విపరీతంగా తోకెళ్ళిపోతున్నారు. ఇది అమ్మకానికి వెళ్తుందా లేకపోతే కన్స్ట్రక్షన్కి వెళ్తుందా, అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్తుందా అనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వ్యక్తి. అది ఏం సార్ అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు? ఇసుక రేట్లు లారీ వచ్చి 20,000, దాని మీద పైన తీసేస్తున్నారు. 15 టన్నులు వెళ్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళదుగా. అసలు శాండ్ అనేది కన్స్ట్రక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ ఎంత విపరీతంగా జరుగుతుంది, శాండ్ ఎంత విపరీతంగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అది ఆలోచించుకోవాలి. జరుగుతున్నాయి సార్. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ అనేది 75% కన్స్ట్రక్షన్ పడిపోయింది ఇసుక రేట్ల మూలనే. ఏమో దేవుడిది అంటున్నాడు. అది దిగిపోయి కొన్ని ఊళ్ళ మీద వరద పడిపోద్ది, వరదలు ప్రవహిస్తాయి. అది మటుకు బాగా ఆలోచించుకోండి ప్రతి వ్యక్తి. జగన్ గారు అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 10 నెలల కాలం పూర్తయింది. 2 నెలల్లోనే ఎలక్షన్ ఉంది. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? కూటమి గెలవాలని అనుకుంటున్నా, అంతే.